ఆహ్లాదకరమైన దక్షిణ భారత గ్రామం. పచ్చటి పొలాలు, చిన్న చిన్న గుడిసెలు. పెద్ద వయస్సు గల దయాస్వభావమైన పెద్దమ్మ, పెదారసి పెద్దమ్మ, తన గుడిసె ముందు కూరగాయలతో కూర్చుంది. పిల్లలు ఆమె చుట్టూ ఉన్నారు. ఆమె ముద్దుగా నవ్వుతోతుంది. బాలిష్టంగా కనిపించే వ్యక్తి పాత బట్టలతో, అబద్ధపు విషాదముఖంతో గ్రామానికి వచ్చాడు. అతని వద్ద బ్యాగుంది. అతడు దూరం నుండి పెద్దమ్మ గుడిసెను చూస్తూ లోపలగా ఏమన్నా ఆలోచిస్తున్నాడు. లోభి వ్యక్తి అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ పెద్దమ్మ గుడిసె ముందు పడకొని ఉన్నాడు. పెద్దమ్మ నిమ్మకాయ కషాయం గిన్నెను చేతిలో పట్టుకొని శాంతంగా అతనిని చూస్తోంది. పెదారసి పెద్దమ్మ అతనికి నిమ్మకాయ కషాయం గిన్నెను నవ్వుతూ ఇస్తోంది. అతడు చెడు ముఖంతో ఆ కషాయాన్ని తాగుతున్నాడు. అతడు చెట్టు క్రింద నేల మీద కూర్చుని ఉన్నాడు. లోభి వ్యక్తి అలసిపోయిన ముఖంతో చేతిలో గిన్నెను పట్టుకొని కోపంగా ఉన్నాడు. నిజమైన ధనం ఎక్కడా అంటూ అరిచాడు. పెద్దమ్మ పక్కన శాంతంగా నిలబడి జ్ఞానంతో నవ్వుతోతుంది. పెదరాసి పెద్దమ్మ చెప్పుతోడి, నా ధనం నిష్కపటత్వం, కష్టపడి పని చేయడం, ఇతరులకు సహాయం చేయడం. గ్రామస్తులు, పిల్లలు ఆమె వెనుక నిలబడి ఆనందంగా నవ్వుతున్నారు. లోభీ వ్యక్తి చెరిగిన ముఖంతో నిలబడి ఉన్నాడు. లోభీ వ్యక్తి నిరాశతో గ్రామాన్ని వదిలి రోడ్డుపై నడుస్తున్నారు. వెనుక పెద్దమ్మ చేతులు ఊపుతున్నారు. గ్రామస్తులు సంతోషంగా శాంతంగా ఉన్నారు. పిల్లలు చెట్టు కింద పెద్దమ్మ చుట్టూ కూర్చుని ఆమె కథ వినుతున్నారు. పెద్దమ్మ నవ్వుతూ తన గుండె వైపు చూపిస్తూ జ్ఞానమే నిజమైన ధనం అని చెప్పుతుంది.